ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మిక్కిలిగా ప్రేమిస్తున్న రాజా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. సర్వశక్తిమంతుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయగలిగిన దేవా నా తండ్రి, ఈ ఉదయమున నా తండ్రి నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు, కొనియాడుటకు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా నీకు వందనాలయ. వేకుజామున లేసి నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు, కొనియాడుటకు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. రాత్రంతయు నాయన మా పడకల చుట్టూ కంచి వేసి భద్రతనిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, ఆయుష్నిచ్చి, సజీవంగా లేచుటకు సహాయం తెచ్చేసిన దేవా నీకు వందనాలయ్యా. మాతో పాటు కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి ఉన్న అవసరతలు, అక్కర్లు నాయన, ఇరుకులు, ఇబ్బందులు నాయన, ఆరోగ్య పరిస్థితులను బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారేమో ప్రభా. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవారు, అవసరతలు, అక్కర్లు తీర్చండి, ఆరోగ్యాన్ని, నెమ్మదిని, ఆయుష్ను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ రోజంతా చేయి ప్రతి ఒక్క పనుల్లో మీరు తోడుగా ఉండి నడిపించండి. రాకపోకల భద్రతను అనుగ్రహించమని కోరుచున్నాం నాయన. ఏ బిడ్డకి ఎలాంటి అవసరతలు అయి ఉన్నాయో ప్రభా, ఈ రోజు నా తండ్రి ఆ బిడ్డల యొక్క పరిస్థితులన్నింటినీ చక్కపరచమని కోరుచున్నాము నాయన. నా తండ్రి ఇల్లు గృహానికి వెలుపలకు వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు నీకు అందృష్టి, కాపుదల, భద్రతను అనుగ్రహించండి నాయన. ఏసయ్యా నా తండ్రి, సింహాసనసీనుడవు, స్థుతుల మీద ఆసీనుడవు నా తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగున్న దేవా నీకు వందనాలయ. అభిషిక్తుడివైన దేవుడవు నా తండ్రి, హృదయ కాలంలో నిన్ను స్తుతించటం ఒక నేర్పించినందుకు నీకు వందనాలు. స్తుతులార్హుడవైన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్న సృష్టి యావత్తును సృష్టించిన తండ్రి నీవే అన్నావు నా తండ్రి. సృష్టికారకుడవైన రాజా నీకు వందనాలయ నా తండ్రి. మమ్ములను నాయన నీ స్వారూప్యములను తయారు చేసిన తండ్రి నీకు వందనాలు. నీ యొక్క నాయన నాసికారంధ్రముల ద్వారా నాయన జీవవాయువును ఊదినందుకు నా తండ్రి నాయన కృతజ్ఞతాస్తుతులు నాయన. నీ జీవము కలిగిన వాక్కుల చేత మమ్మల్ని బలపరచమని కోరుచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవా నీకు వందనాలయ. ఈరోజు నా తండ్రి నీ సన్నిధిలో అనేక ప్రార్థన విజ్ఞాపనలు చేయుచుండగా పరిశుద్ధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించండి. ఎవరి కోసం ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పరిశుద్ధాత్ముడా నాయన నీకు వందనాలయ. బిడ్డలు ఈరోజు నాయన చిన్నారి బిడ్డలు స్కూల్కి వెళ్ళిచుండగా రాకపోకల్లో భద్రతనివ్వండి, కాపుదలను, ఆరోగ్యాన్ని, ఆయుష్ను అనుగ్రహించమని కోరుచున్న వారి చుట్టూ నీ కావలి కంచి వేయమని కోరుచున్నాము నాయన. ఏ బిడ్డలు నా తండ్రి బలహీనతతో బాధపడుచున్నారు నాయన, విష జ్వరాలతో బాధపడుచున్నారు నా తండ్రి, చిన్నారి బిడ్డలను భద్రపరచండి. డయేరియా ప్రాబ్లంతో బాధపడుచున్నారయ్యా, వారి చుట్టూ నీ కంచి వేయండి. బలహీనత, అనారోగ్యాలు రాకున్నట్లు సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన. నాయన సహాయకుడు, సంరక్షకుడు అయిన దేవా నీ కృపను అనుగ్రహించండి. వారి రాకపోకల భద్రతనివ్వండి. స్కూల్లో టీచర్స్కి మంచి మనసునివ్వండి. బిడ్డల్ని ప్రేమించే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. నాయన సహాయము దయచేయగలిగిన దేవుడవు నీవే ఉన్నావయ్యా. జ్ఞాపకం చేసుకో. కాలేజీకి వెళ్ళుచున్న బిడ్డలను భద్రపరచండి. రాకపోకల భద్రతను అనుగ్రహించమని కోరుచున్నాం. మంచి స్నేహితులను వారికి సిద్ధపరచమని కోరుచున్నాం. ఆరోగ్యాలను, నెమ్మదిని, ఆయుష్ను అనుగ్రహించండి. అంచెనందని వారి హృదయాలు నీ వాక్యం నిలకడగా ఉంటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన. నీ నామానికి ఘనత తెచ్చే బిడ్డలుగా బిడ్డల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈరోజు నాయన హాస్పిటల్కి వెళ్ళిచిన బిడ్డలను భద్రపరచండి. వారికి ఉన్న అవసరతల నిమిత్తం, వారికి ఉన్న బలహీనతల నిమిత్తం నా తండ్రి హాస్పిటల్కి వెళ్ళిచున్నారేమో ప్రభావ. వాళ్ళు ఏమైనా టెస్టులు చేయించుకుంటారు, టెస్టుల్లో మంచి రిపోర్ట్స్ రావటకు సహాయం తెచ్చి ఏ బిడ్డ కూడా బలహీనతకు లోను కాకున్నట్లు ప్రభావ బలపరిచి యెహోవా నీవే ఎండగా జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆరోగ్యాలను, నెమ్మదిని అనుగ్రహించగలిగిన దేవుడవు నీవే ఉన్నావయ్యా. కృపాసక్తి సంపూర్ణ ప్రతి బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. దీర్ఘకాల సంబంధ వ్యాధులతో బాధపడుచున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోవాలి నాయన. షుగరు నా తన బీపీ, థైరాయిడ్లు ప్రభా నాయన దీర్ఘకాల సంబంధ వ్యాధులు నాయన టెస్ట్ చేయించుకున్నప్పుడు వారికి నార్మల్ ఉంటకు సహాయం తెచ్చింది. వారికి కూడా మంచి ఆరోగ్యాలను ఇవ్వండి నాయన. ఈ లోకంలో అనేక మంది బిడ్డలు వయసు నిమిత్తం లేకుండా ఎన్నో సమస్యలతో, ఇబ్బందులతో, ఇరుకులతో బాధపడుచున్నారు. అట్టి బిడ్డలందరినీ బలపరచండి. ఆరోగ్యాలను, నెమ్మదిని, ఆయుష్ను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలు. ఈరోజు వ్యాపారం చేసుకోబోచున్న బిడ్డలను భద్రపరచండి. వారి వ్యాపారంలో తోడుగా ఉండండి నాయన. వారికి కావలసిన
ఈవులను సిద్ధపరచండి నాయన. నా తండ్రి వ్యాపారానికి వ్యతిరేకంగా రూపించబడిన ప్రతి ఆయుధనము యేసునామం చేత ముట్టి స్వస్థపరచండి. ఇటువంటి కీడు లేకుండానట్లు వ్యాపారం చేసే బిడ్డల ప్రయాణాల్లో తోడుగా ఉండండి నాయన. వారి చేతి పనులను కష్టములను ఆశీర్వదించగలిగిన దేవా నీకు వందనాలు. ఏ బిడ్డలైతే లోన్ కోసం ఎదురు చూస్తూ నాయన తన వ్యాపారాన్ని అభివృద్ధి పరచుకోవాలని ఆశపడుచున్నారు, ఆ బిడ్డలకు లోన్ శాంక్షన్ అవటకు సహాయం తెచ్చే. ఇంకా వ్యాపారం పెట్టుకోవడానికి షాప్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉంటే వారికి షాపును సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి. అదే రీతిగా నా తండ్రి స్థలాల కోసము నాయన ఎదురు చూస్తున్న బిడ్డలు ఉంటే గృహాలు నిర్మాణం చేసుకోవటానికి సహాయం దయచే. మంచి స్థలాన్ని, యోగ్యమైన స్థలాలన్నీ వారికి సిద్ధపరచమని కోరుచున్నాము నాయన. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. జ్ఞాపకం చేసుకో, ప్రతి అవసరతను యేసునామం చేతను తీర్చి సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన. అదే రీతిగా ప్రభా, ఏ బిడ్డలైతే గృహాలు కట్టుకుంటూ సకంలో ఆగిపోయి లోన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారి ఆర్థిక సహాయాన్ని అందించండి. గృహాలు పూర్తిగా నా తండ్రి కట్టుకున్నటకు సహాయం తెచ్చండి. యెహోవా కట్టించిన ఎడల కట్టువాని ప్రయాసం వ్యర్థమన్నట్లు ప్రభా, నీ కృపలేనిది మేము ఏమి చేయలేం ప్రభా. గృహాలు లేని ప్రతి బిడ్డకు జ్ఞాపకం చేసుకో. అద్దెళ్లలో ఉంటూ ఎన్నో ఇబ్బందులు పడుచు నా తండ్రి, అద్దె కట్టలేక నా తండ్రి ఎన్నో సమస్యలను ఫేస్ చేస్తున్న బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా. ఆ బిడ్డలకు నూతన గృహాన్ని వారి కొరకు సిద్ధపరచమని కోరుచున్నాం. వారికి ఉన్న పరిస్థితుల నుంచి మార్చమని కోరుచున్నాము నాయన. సహాయకుడు, సంరక్షకుడు అయిన దేవా జ్ఞాపకం చేసుకోండి నాయన. ఎవరైతే ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధలతో బాధపడుచున్నారో ఆ బిడ్డలను బలపరచండి. వారి ఆర్థిక సమస్యలను మెరుగుపరచుటకు సహాయం దయచేయండి. అనేక మంది బిడ్డలు ప్రభా, అనేక మంది ద్రవ్యం ఇవ్వాల్సిన పరిస్థితులు, వ్యాపారాల్లో నాయన ద్రవ్యము నా తండ్రి అప్పులు పెట్టి నాయన ద్రవ్యం రాక ఇబ్బంది పడుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో. వారి పరిస్థితులు కూడా మెరుగుపరచండి. వారి వ్యాపారాల రొటేషన్కి కూడా తోడుగా ఉండి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి. ఉద్యోగాలకు వెళ్ళే బిడ్డలను భద్రపరచండి. వారు చేయు ప్రతి ఒక్క ప్రాంతంలో పని నిమిత్తం వెళ్ళుచుండగా ప్రభా, అక్కడ ఏ ప్రమాదాలు ఏవి గురి కాకుండానట్లు వాళ్ళని సంరక్షించండి నాయన. నీకు వందనాలు. వారు నాయన జీతం సరిపడా లేక ఇబ్బంది పడుచున్న బిడ్డలు ఉన్నట్లయితే జీతాలు పెరుగుటకు సహాయం తెచ్చేయండి నాయన. అక్కడ కంపెనీ వారికి మంచి మనసును అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలయ. ఏ బిడ్డలైనా ఏ సమస్యల చేత బాధపడుచున్నట్లయితే యేసునామం చేత విడుదలను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఉద్యోగాలు లేక బాధపడుచున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజు ఎవరైనా ఇంటర్వ్యూలకు వెళ్ళినట్లయితే వారికి జాబు పొందుకున్నట్టుకు సహాయం తెచ్చే. అధికారులు వేసి ప్రశ్నలకు ప్రభావ సరైన సమాధానాలు చెప్పుటకు సహాయం అనుగ్రహించండి. వారి కుటుంబ పోషణకు అవసరమైన జాబును సిద్ధపరచండి. అనేక మంది బిడ్డలు చదువుకొని ప్రభా, వారు చదువుకున్న చదువుకు నాయన తగిన ఉద్యోగం లేక చేతి పనుల చేత నా తండ్రి వారు బ్రతుకుచున్నారయ్యా. అలాంటి బిడ్డలకు మంచి మనసును అనుగ్రహించండి. ప్రభుత్వం వారికి నాయన మంచిగా ఉద్యోగాలను ఇచ్చుటకు సహాయం తెచ్చి అనేక పరిశ్రమలు మా యొక్క నా తండ్రి నాయన ప్రాంతాలకు వచ్చేలాగున జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నా తండ్రి. నాయన అధిక వర్ష కారణాల వల్ల నా తండ్రి లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయి తినటానికి ఆహారం లేక, తాగటానికి నీరు లేక, నివాసము లేక ఇబ్బంది పడుచున్న బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా. ఆ బిడ్డల చుట్టూని కంచి వేయండి. వారు ఎక్కడ ఉన్న నాయన అధికారులకు మంచి మనసు ఇచ్చి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే కృపను అనుగ్రహించమని కోరుచున్నాం నాయన. రోడ్డు యాక్సిడెంట్ల ద్వారా అనేక మంది బిడ్డలు నాయన హాస్పిటల్లో ఉన్నారయ్యా. ఈ రోజు రాకపోకల్లో భద్రతను అనుగ్రహించండి. ఏ బిడ్డకు కూడా ఏ కీడు లేకుండానట్లు వారి బండి ప్రయాణాల్లో, కారు ప్రయాణాలు, సైకిల్, ఆటోలు ప్రవ్వా నాయన, లారీలు ప్రవ్వా నా తండ్రి ప్రతి బస్సులు ప్రయాణాల్లో కూడా మీరు తోడుగా ఉండండి ప్రవ్వా. నూతనంగా వాహనాలు కొనుక్కొని నాయన వాహనాలు నడపాలని ఆశపడుచున్న బిడ్డలను కూడా భద్రపరచండి. ఆ వాహనాలు నడుపుచున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి డ్రైవింగ్లో కాన్సన్ట్రేషన్ దయచే. వారి మనసుకు నాయన నెమ్మదిని అనుగ్రహించండి నాయన. ఆరోగ్యాన్ని, ఆయుష్ను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. ఈరోజు వాహనాలు ఎవరైతే కొనుక్కొని వారి జీవనానికి నాన్న ఆధారంగా ఉపయోగించుకోవాలని ఆశపడుచున్నారో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. వారి కొనుక్కున్న వస్తువు ద్వారా అది ఆశీర్వదించబట్టకు, అది ఎక్కువ కాలం మనికంగా పనిచేయటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. పరిశుద్ధాత్మ దేవ జ్ఞాపకం చేసుకో. సహాయకుడు, సంరక్షకుడు నాయన. ఈరోజు ఏ గృహంలోనైనా నీ యొక్క సువార్త కూడికను ఏర్పాటు చేసుకున్నట్లయితే వాళ్ళ అవసరతల నిమిత్తం, ఆకారాల నిమిత్తం, వారికి ఉన్న సమస్యల నిమిత్తం, వారి బిడ్డల స్టడీస్ కొరకు నీ సన్నిధిలో వారి గృహాల్లో ప్రార్థన పెట్టుకోవాలని ఆశపడుచున్న బిడ్డలు ఉన్నట్లయితే మంచి వాతావరణాన్ని సిద్ధపరిచి ఆ ప్రార్థనలన్నీ జయకరంగా జరుగుటకు సహాయం దయచేయండి ప్రభా. వారి బిడ్డల స్టడీస్లో కూడా మీరు తోడుగా ఉండండి. మేలు చేత నింపమని కోరుచున్నాము నాయన. సహాయకుడు, సంరక్షకుడు నాయన. ఆరాధనలన్నీ జయకరంగా జరిగించండి. నీ దేవసేనుడు ప్రభా ఎక్కడ ఏ ప్రాంతంలో అడుగుపెట్టినను ఆశీర్వదించండి. అడుగుపెట్టిన ప్రాంతాలన్నింటినీ దీవించి ఆశీర్వదించమని కోరుచున్నాం. నీ దేగల రెక్కల కింద ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని కోరుచున్నామయ్యా. రాకపోకల్లో కాపుదల
కాపుదల ఉండి దైవజనులకు నీకు వందనాలు స్తుతులు ప్రభా. అదే రీతిగా నాయన ఇతర దేశాల్లో జాబ్ చేస్తున్న బిడ్డలు, చదువుకుంటున్న బిడ్డలను గురించి ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి. వారి నాయన ఎటువంటి కీడు అపాయాలు రాకున్నట్లు సహాయం తెచ్చి, వారు జాబ్ లేక బాధపడుచున్న వారు ఉన్నట్లయితే, మంచి స్పాన్సర్స్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే వారికి మంచి స్పాన్సర్స్ని సిద్ధపరిచి వారి జాబ్ విషయంలో మేలు చేసి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలు. ఈ ఉదయ కాలంలో చేస్తున్న ప్రార్థనలన్నీ అంగీకరించండి. మాతో పాటు ఏకీభిస్తున్న ప్రతి ఒక్క బిడ్డల యొక్క ప్రార్థనలో కూడా మీరు తోడుగా ఉండండి. నీ రాజ్యానికి చేర్చుకొని మా ప్రార్థనలన్నింటికి జవాబునిస్తామని నమ్ముచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకు ఈ లోకంలో మత్తు పానీయులకు బానిసలైపోయి కుటుంబంలో నా తండ్రి ఎంతో ఇబ్బందిని కలిగిస్తున్న బిడ్డలు ఉన్నారు నాయన. బెట్టింగ్స్కి అలవాటు పడిపోయి బెట్టింగులు కట్టుకుంటూ వారి స్థామతకు మించిన బెట్టింగులు కట్టి నాయన కుటుంబానికి ఎవరికి తెలియకుండా వారు నాయన మరణించాలని నా తండ్రి ఆశ కలిగి ఉంటున్నారు నాయన. అలాంటి వారిని నాయన హృదయాలు మార్చండి. ఆ బెట్టింగ్స్కు అలాంటి వ్యసనాలకు లోను కాకుండానట్లు కుటుంబాల్లోనూ తోడుగా నడిపించండి. ఏ కుటుంబంలో సంతోషము సమాధానము లేక బాధపడుచున్నారు అటు కుటుంబాల్లో సంతోషము సమాధానమును అనుగ్రహించి నడిపించండి నాయన. నీకు వందనాలు స్తుతులు ప్రభా. ఈ రోజంతయు నాయన ఉదయం నుంచి మరలా రాత్రి కాలం వరకు కూడా నీకు అందృష్టి కాపుదల ప్రతి బిడ్డపై ఉంచి రాకపోకలు తోడుగా ఉండి, ఏ బిడ్డ ఏ అవసరత నిమిత్తం వెళ్ళి వారు చేయుచున్నారు పనుల్లో కూడా ప్రయత్నాలు అన్నింటిలో కూడా మీరే సఫలపరిచి, నాతో పాటు కలిసి ఏకీభిస్తున్న కుటుంబాలన్నింటిలో కూడా మీరే జయమును అనుగ్రహించి ఈ రోజంతయు నీ కాపుదల కందృష్టి మాపై ఉంచి నడిపించి సంరక్షకుడిగా పోషకుడుగా తండ్రిగా మా చేయి పట్టిన నడిపించమని, మా ప్రార్థనలన్నింటికి జవాబు ఇస్తామని నమ్ముచు యేసునామని అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. అపవాదికి లేనంత నాశనం కలుగునుగాక. ప్రభు యేసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్. అందరికీ వందనాలండి. ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రార్థనలో మీ యొక్క అవసరతల నిమిత్తం ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ అండి.